కార్తీక పురాణం 12వ అధ్యాయం అత ద్వాదశోధ్యాయ ప్రారంభ. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారం కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము కలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము కలది. పూర్ణిమ కంటే శుద్ధ పాఠ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాఠ్యమి కంటే చివర ఏకాదశి 1,00,00,000 గుణ ఫలప్రదము. అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే యగును. వింధ్యోత్తర దేశమందు అంతిమైకాదశి అనగా కార్తీక శుద్ధైకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైన అంతిమైకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణం ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి పారణ చేయువాడు సాయుధ్యమును పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగాతీరమున 1,00,00,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములు ఇచ్చెడు తిథులు అనేకములున్నాయి. కానీ ద్వాదశి హరిప్రియము కాన వాటికన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే. ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరి పాల సముద్రం నుండి నిద్రలేచును కాన ఆ ద్వాదశి హరి బోధిని ఎనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుడికైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరి సన్నిధి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి యావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వ జన్మార్జిత పాపములను నశింపచేసుకొని వైకుంఠ లోకమునకు పోవును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ద్వాదశి యందు కానీ పూర్ణిమ యందు కానీ పాడ్యమి యందు కానీ కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,00,00,000 జన్మలలో చేయబడిన పాపమును నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమునకు విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందడి ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానమును చేసినవాడు 4 సముద్రముల మధ్యనున్న భూమిని అంతయు దానమిచ్చువాడు పొందిన ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటి కలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరగడు, కానైనను అనుభవించుటయుకును లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యముల అంద ఆసక్తి కలిగి ఉండువాడు. ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడు ఆ మాట విని, ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో విధముగా ఇచ్చేదను, కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను.
రుణమును పుచ్చుకొని తిరుగు సొమ్ము ఇవ్వనివాడు నరకమందు యాతనల నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్ర చేసి, ఓరి మూఢా, బ్రాహ్మనాథమా, నాదనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరకెదదని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడేసి, పాపబుద్ధి కలవాడొకట చేత తన కాలితో వారిని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడి వలె మృతి నొందెను. తర్వాత కోమటి రాజదండన వచ్చునను భయంతో అచట నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని చంపి తినని సిగ్గులేక సుఖముగా ఉండి కొంతకాలమునకు మృతి చెందెను. అంత కరాలముఖులను అమావాస్య రాత్రి చీకటిలో సమానమైన కాంతి కలవారును భయంకరులను నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు తీసుకొని పోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవము రరువనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించడి నరము రౌరవ నరకం అనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అనవాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయొచ్చు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స, భూష, విశ్వంబర, సమస్త దేవతా చక్రవర్తి, నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యం చేయుచున్న నారద మునీశ్వరు చూచి వైశ్యుడు ఆనంద సాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద భాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామం ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను. తర్వాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని వట్టినవాడై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా స్వగృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసితినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను ఏమి చేయవలెనో ఏమి సేవ చేయవలెనో చెప్పుము, చేసేదము. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడై ధర్మవీరునితో ఇట్లనెను. నారదుడు ఇట్లు పలికెను, ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది. ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ యతి కానీ వానప్రస్థుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ స్త్రీ కానీ సాలగ్రామ దానం ఆచరించు వారికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీర, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలు నొందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చేయుము. నారద మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడు ఇట్లనియే, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోక్షము కాదు, భక్షణము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంతా నారదుడు అంతర్ధానమయ్యెను. తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేతను సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నొంది తర్వాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తర్వాత 3 కోతిగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై ఉండి తర్వాత 10 మార్లు స్త్రీగా జన్మించి గర్భభర్తయై వైధవ్యమును పొంది ఉండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తర్వాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహము చేసెను.
కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యను. దానిని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్య దృష్టితో చూచిన వాడై ఆ చిన్నదాని బాల్య వైధవ్యమునకు కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాప నాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పుణ్యము చేత వానికి జ్ఞానోదయం అయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున శిలాగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్ వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాద్యుష్యోపవాస ద్వాదశి ఆదానుల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే ద్వాదశోధ్యాయః.